ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు అనుకున్న టైంకి ప్రెగ్నెన్సీ రాకపోతే చాలామందికి లోపల ఎక్కడో భయం మొదలవుతుంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా, మనకి ట్రీట్మెంట్కే వెళ్ళాల్సి వస్తుందా, ఏమై ఉండొచ్చు, ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వాటన్నిటిలో హార్మోన్స్ వాడతారు, వాటన్నిటికీ చాలా 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 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇవి. అండ్ ఈ పుట్టే పిల్లలు న్యాచురల్గా నార్మల్గా ఉంటారా లేదా, ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి. సో ఇవాళ మేము ఈ వీడియో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ రాకపోవటానికి ఫ్రీక్వెంట్ కారణాలు ఏంటి, వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అనే వివరాలు చెప్తాము. నేను డాక్టర్ పద్మజ క్లినిక్, విజయవాడ. ఈ ఫీల్డ్లో నాకు లాస్ట్ 25 ఏళ్ళగా ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు అందరికీ తెలిసిందే, బేబీ కావాలి అంటే ఆడవాళ్ళ నుంచి ఊసైట్ రావాలి, మగవాళ్ళ నుంచి వీర్యకణము స్పర్మ్ రావాలి. ఈ రెండు కలయికతోనే బేబీ తయారవుతుంది. మగవాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే సీమెన్ శాంపుల్లో వీర్య కణాలు ఇట్లా మిలియన్స్లో ఉంటాయి. వాటికి పర్ఫెక్ట్గా నార్మల్ తల ఉండాలి. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి బిడ్డకి రావాల్సిన జెనెటిక్ మెటీరియల్ మొత్తం కూడా ఈ తలలో మాత్రమే టైట్గా ప్యాక్ చేసి ఉంటుంది. ఈ స్పర్మ్కి ఒక తోక ఉంటుంది. ఈ స్పర్మ్కి ఇక్కడ ఉన్న మధ్యలో పీస్లో మైటోకాండ్రియాని ఎనర్జీ ప్రొవైడ్ చేసేది మోటార్ లాగా. ఈ స్పర్మ్ ఈదుకుంటూ వెళ్ళి ఆడవాళ్ళ ట్యూబ్లో విడుదలైన అండంతో కలిస్తేనే బేబీ తయారవుతుంది. ఆడవాళ్ళకి అండాశయాల్లో చిన్న చిన్న ఫాలికల్స్ చాలా ఉంటాయి. వీటిల్లో నుంచి ప్రతి నెల మెన్సెస్ వచ్చిన తర్వాత ఒక అండం పెరిగి పెద్దదయ్యి విడుదల అయ్యి ట్యూబ్లో ఉంటుంది. ఇక్కడ 24 గంటలు బ్రతుకుంటుంది. ఆ సమయంలో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి ఉంటే వాళ్ళల్లో నుంచి రిలీజ్ అయిన స్పర్మ్స్లో బాడీ ఫిల్టర్ చేసి లోపలికి కొన్నిటిని మాత్రమే లోపలికి వెళ్ళనిస్తుంది. వాటిల్లో నుంచి ఒక అండం దగ్గరికి 100 నుంచి 300 స్పర్మ్స్ రీచ్ అవుతాయి. వాటిల్లో నుంచి బెస్ట్ స్పర్మ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజ్ అయితే బేబీ తయారవుతుంది. దీంట్లో బేబీ రావటానికి ఆడవాళ్ళకి అండాశయంలో ఇలా అండములు విడుదలవుతూ ఉంటాయి. ఈ అండాశయంలో మొత్తంలో చిన్న చిన్న ఫాలికల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఉండే వాతావరణం గొప్పగా ఉండాలి. ఫాలికల్లో లైనింగ్లో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ అండం గొప్ప క్వాలిటీది రావాలి అంటే దానికి సరిపడా అవసరమైన న్యూట్రిటివ్ ఎలిమెంట్స్, హార్మోన్స్ ఇక్కడ ఉండే వాతావరణంలో ఉండాలి. అండ్ అండం చుట్టూ ఉండే ఈ కణాలు దానికి సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఇవ్వగలగాలి. ఇవన్నీ కరెక్ట్గా కోఆర్డినేటెడ్గా జరిగిన అప్పుడే మంచి క్వాలిటీ అండం విడుదలవుతుంది. అండ్ అది బేబీగా మారటానికి ట్రై చేస్తుంది. మేము చూసే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ మోస్ట్ కామన్గా చూసేది ఏంటి అంటే అండాశయంలో ఫాలికల్స్ ఉంటాయి, వాటిల్లో అండములు ఉంటాయి, కానీ వాటికి పెరిగి పెద్దదయ్యి 18 మిల్లీమీటర్ల సైజ్ దాకా వచ్చి అండం విడుదల చేసే కెపాసిటీ ఉండదు. పెరుగుతాయి, ఒక లెవెల్ దాకా వెళ్తాయి, అక్కడ ఆగిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇంకొన్ని ప్రయత్నం చేస్తాయి, పెరుగుతాయి, మళ్ళీ 10 మిల్లీమీటర్ల సైజ్కి వచ్చి అక్కడే ఆగిపోతూ ఉంటాయి. అందుకు స్కానింగ్లో చూసినప్పుడు అండాశయంలో చిన్న చిన్న ఫాలికల్స్ చాలా కనపడతాయి. దీన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం. పాలి అంటే ఎక్కువ, సిస్టిక్ అంటే ఈ ఫాలికల్స్ చుట్టూతా ఏదైతే ఈ అండంలో నీరు ఉందో దాన్ని ఫ్లూయిడ్ అంటాము.
సో ఎక్కడైనా బాడీ లోపల ఫ్లూయిడ్ ఉంటే దాన్ని సిస్టిక్ ప్లేస్ అంటాం. సో పీసీఓ అంటే అండాశయంలో ఇలా చిన్న చిన్నగా చాలా ఫాలికల్స్ ఉండి అక్కడే ఆగిపోతున్నాయి అని. ఇలాంటి వాళ్ళకి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి, కనిపించే ఫీచర్స్ ఏంటి అంటే చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి, హార్మోన్స్ తేడా ఉంటుంది కనుక నెలసరి ముట్లు సరిగ్గా రావు. బాడీ లోపల మగవాళ్ళ హార్మోను అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పెరిగే ఫాలికల్స్ ఆడవాళ్ళ హార్మోన్ కింద మార్చేస్తాయి. ఇక్కడ ఫాలికల్స్ పెరగకుండా అక్కడే ఆగిపోతున్నాయి కాబట్టి రిలేటివ్గా మగవాళ్ళ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆడపిల్లలకి మొహం మీద చాలా మొటిమలు, ఎక్కడైతే వెంట్రుకలు అంత ఆడవాళ్ళు ఉండకూడదో అక్కడ ఎక్కువ కనపడుతూ ఉంటాయి, ఎక్కడైతే ఎక్కువ వెంట్రుకలు ఉండాలో అక్కడ ఊడిపోతూ ఉంటాయి, ఎక్కువ బరువు పెరగటము, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళల్లో లేట్ అవ్వటము, ఇవి కామన్గా కనిపించే ఫీచర్స్. ఇంకో ఎక్స్ట్రీమ్ ఏమంటే పాలిసిస్టిక్లో మనకి ఎక్కువ ఫాలికల్స్ ఉంటున్నాయి, కానీ కొంతమందిలో అండాశయాల్లో చిన్న వయసులోనే వాళ్ళ బాడీ ఏజింగ్ వయసు ఎక్కువ పెరిగినట్టు బిహేవ్ చేసి ముట్లు ఆగిపోయే వయసులో ఎట్లా అయితే అండాశయాల్లో ఫాలికల్స్ గుడ్లు తగ్గటం మొదలెడతాయో అట్లా చిన్న వయసులోనే ఈ ప్రాసెస్ మొదలవుతుంది. దీన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ కానీ డిమినిష్డ్ ఒవేరియన్ రిజర్వ్ కానీ అంటాము. దీంట్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే టైంతో పాటు మనం వెయిట్ చేస్తూ ఉంటే కొత్త ఫాలికల్స్ కానీ కొత్త అండములు కానీ రావు. ఏవైతే చనిపోయినాయో అవి అయిపోయినాయి. ఆడవాళ్ళందరికీ ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది ఊసైడ్స్ ఏవైతే బేబీ తయారు చేయగలవు. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం తొందరగా కన్సల్ట్ చేసి ఆ ఉన్న కొద్ది అండములు అయిపోయే లోపు ఏ టెక్నాలజీ అయితే ప్రెగ్నెన్సీ తొందరగా తీసుకురాగలదో ఆ టెక్నాలజీస్ పాటించాలి, వాళ్ళ వయసు చిన్నదైనా సరే. ఇంకో కామన్ ప్రాబ్లం మేము ఏం చూస్తూ ఉంటాము అంటే గర్భసంచి లోపల ఏదైతే ఈ కండరం ఉంటుందో అది కొన్ని చోట్ల కణాలు గుమిగూడి పెరిగి గడ్డల్లాగా తయారవుతాయి. వీటిని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా జెనెటికలీ ప్రోగ్రామ్డ్ ఉంటాయి. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఫైబ్రాయిడ్స్ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల లైనింగ్ దగ్గరకు ఉంటాయో లేకపోతే చాలా పెద్దగా ఉంటాయో అవి ప్రెగ్నెన్సీకి ఇంటర్ఫియర్ అవుతాయి కనుక వీటికి మందులతో తగ్గించే అవకాశం చాలా తక్కువ. వాళ్ళకి ఆపరేషన్ పడుతుంది. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే అది ఆడవాళ్ళకి వార్నింగ్. తర్వాత ఇవి ప్రోగ్రెసివ్గా పెరుగుతూ ఉంటాయి కాబట్టి పెరిగే లోపు ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, వాళ్ళు బేబీస్ కనేయాలి, వాళ్ళ ఫ్యామిలీని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకో ప్రాబ్లం ఈ మధ్యకాలంలో ఎక్కువ వెనుకడిలో ఉన్నది ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. మామూలుగా గర్భసంచి లోపల పొర లైనింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఆ నెలలో బేబీ లేదు అని శరీరం గుర్తించినప్పుడు మెన్స్ట్రువల్ పీరియడ్ మైల్లో బ్లీడింగ్లో బయటికి వెళ్ళిపోతుంది. కొంతమందికి ఏదైతే ఈ ట్యూబ్లు తెరిచి ఉన్నాయో దాని ద్వారా పొట్ట లోపలికి కూడా ఆ మైల వెళ్తుంది. ఇది చాలా కామన్ ఫీచర్. కానీ బాడీ ఏదైతే అక్కడ ఉండకూడని పదార్థం ఉంటుందో అది మన ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించి అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటుంది. కొంతమందికి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఈ మైల పొట్ట లోపల ఉన్నది ఇక్కడ ఉండకూడదు, దీన్ని క్లియర్ టోటల్గా చేయాలి అనే కెపాసిటీ ఉండదు కనుక ఆ మైల అక్కడే ఉండిపోయి ఇక్కడ అతుక్కుని దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కడ అతుక్కుంటే అక్కడ పెరగటం మొదలెడుతుంది. ప్రతి నెల ఏదైతే ఈ లైనింగ్ పెరిగి బేబీ లేకపోతే బ్లీడ్ అవుతుందో అదే విధంగా ఈ బయట ఉన్న లైనింగ్ ఎండోమెట్రియోసిస్లో కూడా పెరిగి బ్లీడ్ అవుతుంది. కానీ దీనికి బయటికి వెళ్ళే మార్గం లేదు కనుక బ్లడ్కి
రక్తము అక్కడే ఉండిపోతుంది. అండ్ ఎక్కడైతే రక్తం ఉంటుందో అక్కడ మిగతా ఆర్గన్స్ అన్నీ దాని చుట్టూతా అతుక్కుపోతాయి. సో ట్యూబ్స్ అతుక్కుపోతాయి, ఓవరీస్ అతుక్కుపోతాయి, గర్భసంచికి అతుక్కుపోతుంది, పేగులు అతుక్కుపోతాయి. అండ్ ప్రోగ్రెసివ్గా డ్యామేజ్ అయ్యి అండంలో క్వాలిటీ కూడా తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నవాళ్ళు మనము గుర్తించగలిగితే వాళ్ళు ఏ టెక్నాలజీ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ తొందరగా తీసుకురాగలదో ఆ టెక్నాలజీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జబ్బు మనము ఏ సర్జరీతో క్లియర్ చేసినా, ఏ మందుతో తగ్గించినా వెనక్కి తిరిగి వచ్చి పెరుగుతూనే ఉంటుంది, దానికి హార్మోన్స్ అందే వరకు. అండ్ హార్మోన్స్ శరీరంలో ముట్లు ఆగిపోయే వరకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి కొంతమందికి గర్భసంచికి వెళ్ళే దారిలో నుంచి ఇన్ఫెక్షన్ గర్భసంచి లోపల ట్యూబ్స్ లోపలికి రావచ్చు. కనుక ఈ ఇన్ఫెక్షన్ ఉంటే ప్రెగ్నెన్సీ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళల్లో ట్యూబులు చాలా సున్నితం కనుక ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్టిలిటీలో ట్యూబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ట్యూబే వెళ్ళి అండంని పికప్ చేయాలి, ట్యూబ్ లోపలికే స్పర్మ్స్ వచ్చి ఫర్టిలైజేషన్ అవ్వాలి, పెరిగే బేబీని ట్యూబ్లో నుంచే డొల్లించుకుంటూ గర్భసంచికి రావాలి. సో ఇది పని చేయకపోతే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కాదు. ఇలాంటి వాళ్ళకి మనము ఆపరేషన్ చేసినా కూడా అంత సున్నితమైన ట్యూబ్స్ అంత జాగ్రత్తగా ప్రిజర్వ్ అవ్వాల్సిన నేచర్ ఏదైతే తయారు చేసిందో మనం ఆర్టిఫిషియల్గా అంత రిపేర్ చేయలేం. కనుక చాలాసార్లు వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీకే వెళ్ళాల్సి వస్తుంది. మనకి ఇలా ట్యూబ్స్ ఏమన్నా డ్యామేజ్ అయినాయా లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా అని అనుమానం ఉన్నప్పుడు దాన్ని డెఫినెట్గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోగలిగేది లాప్రోస్కోపీనే. దీంట్లో పొట్ట లోపలికి కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్యాస్ పంపించి టెలిస్కోప్ పెట్టుకుని అవయవాలకి ఏది డ్యామేజ్ కాకుండా అన్నీ పక్కకు తోసేసి జెంటల్ ఇన్స్ట్రుమెంట్స్తో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ని ఒక్కొక్కటి పక్కకు పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళచ్చు. అదే సిట్టింగ్లో ఏదన్నా తేడా ఉంటే దాన్ని కరెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీతో పాటు హిస్ట్రోస్కోపీ అంటే మనము కింద నుంచి వెళ్ళి గర్భసంచికి వెళ్ళే ద్వారంలో నుంచి వెళ్ళి యూట్రైన్ క్యావిటీ లోపల కూడా చూడొచ్చు. దీంట్లో కూడా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే సెట్ చేసే అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ పద్ధతుల్లో ప్రెగ్నెన్సీస్ రాని వాళ్ళల్లో ఈ 2 సర్జరీస్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎప్పుడూ కూడా ఏదైతే ప్రాబ్లం కనిపిస్తుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎవరికి అయితే అండం విడుదల సరిగ్గా కావట్లేదో వాళ్ళకి మందుల ద్వారా ట్రై చేయొచ్చు. 100% విడుదల అవుతాయి. అంతగా అవసరమైతే ఇంజెక్షన్స్తో కూడా మనము అండం విడుదలయ్యేటట్టు చేయొచ్చు. నెక్స్ట్ టెక్నాలజీ ఏంటి అంటే ఎప్పుడైతే ఈ అండం విడుదల అవుతూ ఉంటుందో ఆ సమయంలో మగవాళ్ళది సీమెన్ కలెక్ట్ చేసి ముందుకు వెళ్ళే స్పర్మ్స్ మాత్రమే తీసుకుని వాటిని గర్భసంచి లోపలికి అండం విడుదలైన టైంకి మనము జెంటిల్గా వదలగలిగితే ఈ స్పర్మ్స్ అండంని కలిసి బేబీగా మారే అవకాశం చాలా పెరుగుతుంది. ఐయుఐ పద్ధతి పెయిన్ ఉండదు, సింపుల్ పద్ధతి. దాంట్లో సక్సెస్ రేట్ మనకి వచ్చిన అండం క్వాలిటీని బట్టి ట్యూబులు తెరిచి ఉండి రీజనబుల్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ వస్తే ఫస్ట్ సైకిల్లో కాకపోయినా 3 to 4 సైకిల్స్లో ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి. ఆ టెక్నాలజీ పనిచేయకపోతే మనకి ఇంకొంచెం అగ్రెసివ్గా ట్రీట్మెంట్ తీసుకురావాల్సి వస్తే మనం వాడాల్సిన పద్ధతి ఐవీఎఫ్. దాంట్లో ఏవైతే అండాశయంలో ఫాలికల్స్ పెరుగుతాయో దాంట్లో నుంచి అండము స్కానింగ్లో చూసుకుంటూ సన్నటి నీడిల్ ద్వారా
మత్తిచ్చి అండంని బయటకు తీసి దానికి స్పర్మ్స్ రెండు కలిపి ఇంక్యుబేటర్లో ట్యూబ్లో ఎలాంటి వాతావరణం ఉందో అది క్రియేట్ చేసి అక్కడ బేబీ తయారైందా లేదా చూసుకుని ఆ బేబీని గర్భసంచి లోపలికి వదలవచ్చు. ఇన్ కేస్ అండాశయంలో నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ చాలా ఏజ్డ్గా ఉండి దాని షెల్ గట్టిగా ఉండి దాని ఫర్టిలైజేషన్ కాలేకపోతే వాళ్ళకి ఇక్సీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క అండము కదలకుండా జెంటిల్గా ఒక పిప్పెట్తో పట్టుకుని హై మ్యాగ్నిఫికేషన్లో ఒక్కొక్క స్పర్మ్ని ఒక్కొక్క అండంకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి ఈ తయారైన బేబీని పెరగతుందా లేదా అనేది చూసుకుని ఆ పెరిగే బేబీని గర్భసంచిలో పెట్టవచ్చు. ఇంప్లాంటేషన్ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది 2 వారాల్లో తెలుస్తుంది. ఈ టెక్నాలజీస్ అన్నీ లాస్ట్ 40 ఇయర్స్లో చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదైతే సరిగా సూట్ అవుతుందో దాన్ని బట్టి ప్రెగ్నెన్సీస్ ఇంతకుముందు మీద సక్సెస్ రేట్స్ ఆల్ దీస్ టెక్నాలజీస్తో ఎక్కువ. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది, మీకు కొంతవరకు అన్నా అర్థమైంది అనే ఆశతో ఐఎమ్ డాక్టర్ పద్మజ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో రాసివ్వండి. విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.